నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. వింటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే అత్యంత ఘోరమైన షాకింగ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ మహా విషాదంలో మృత్యువాత పడ్డారు ఏకంగా 6 ప్రయాణికులు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మృత్యువు దూసుకురావడంతో ఆ ప్రాంతమంతా ఆహాకారాలతో దద్దరిల్లింది. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంతటి ఘోరానికి కారణమైన బస్ డ్రైవర్, క్లీనర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రయాణికులను వదిలేసి అక్కడి నుంచి పరారీ కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.